హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ కర్రీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది క్లిక్గా అండ్ ఈజీగా రెసిపీ గుడ్ ఫ్రై కర్రీ. సూపర్ ఫాస్ట్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా 4 కోడిగుడ్లు ఉడికించుకునేలా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా మధ్యాహ్నం లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు అన్నంలోకి చపాతీలోకి క్లిక్గా ఒక సైడ్ డిష్ కావాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 కోడిగుడ్లను తీసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉడికితే గుడ్డులు గట్టిగా అయిపోతాయి. అంతకన్నా తక్కువగా ఉడికినా లోన పూర్ణం ఉడకదండి. 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే గుడ్డు కరెక్ట్గా ఉడికిపోతుంది. గుడ్డుపై ఉన్న పెంకుల్ని తీసేయాలి. ఒక నైఫ్ తీసుకుని గుడ్డిని మయాన్న సీరికగా చేరాలి. లోనున్న పూర్ణాన్ని టచ్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న గుడ్లో నుంచి పూర్ణాన్ని తీసి పక్కన పెట్టుకుని మనం కట్ చేసుకున్న భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని 3 భాగాల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న భాగాలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణాలను కూడా ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటిపిటలాడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. వీటిని కలర్ మారే వరకు గరిటెతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లుల్లి ముక్కలు, 2 రొమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ పోపంతా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలోకి 4 కోడిగుడ్లకి 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, తీపొచ్చేస్తాయి. 4 కోడిగుడ్లకి 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఈ స్టేజ్లో ఉండగానే వేసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చివాసన పోవాలంటే ఇలాగా ఉల్లిపాయల్లో వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వలన ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఏటు మట్టికి మర్చిపోవద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. పసుపును కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవడం వలన ఈ కర్రీకి మంచి టేస్ట్, మంచి కలర్ కూడా యాడ్ అవుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలన్నవారు 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయే వరకు గరిటెతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంది కర్రీ టేస్ట్ అంతా. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ముందుగా కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు అలాగే పూర్ణాలు కూడా వేసుకుని గరిటెతోటి బాగా కలపకండి. ఎందుకంటే ముక్కలు అయిపోతాయి. ముక్కలు అవ్వకుండా చక్కగా స్మార్ట్గా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్స్ కర్రీస్లోకి ఏ కర్రీస్కైనా మిరియాల పొడి వేసుకుంటే ఒక డిఫరెన్స్ అయిన టేస్ట్ వస్తుంది కర్రీ. మసాలాలన్నీ గుడ్డికి పట్టేలాగా బాగా కలుపుకోండి. స్లోగా కలుపుకోండి. పీసెస్ కట్ అవ్వకుండా చక్కగా స్లోగా కలుపుకుంటే మసాలాలన్నీ పూర్ణానికి గుడ్డు పెంకి బాగా పట్టి రుచి బాగుంటుంది. లాస్ట్గా ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పుల్కాల్లో కూడా దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో నాకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి.